కట్ట తీసుకొని దాన్ని ఇక్కడ కొట్టిండు. గొర్రెలను మేపుకునే మహిళపై ఓ వ్యక్తి చీపిరి కట్టతో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొర్రెలను మేతకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో మందలోని ఒక గొర్రె సదరు వ్యక్తి ఇంటి గోడపైకి ఎక్కింది. దీంతో గొర్రెపై అతను దాడి చేశాడు. ఎందుకు కొట్టారని గొర్రెల కాపరి అడగగా ఆమెపై కూడా ఇదిగో ఈ విధంగా చీపిరి కట్టతో దాడి చేశాడు. ఈ దాడి చేసిన వ్యక్తి అందరికీ మంచిని బోధించే పాస్టర్ కావటం గమనార్హం. గుర్రంగూడకు చెందిన గొర్రెల కాపరి పద్మ ఈ నెల 24న సాయంత్రం 6 గంటల సమయంలో గొర్రెలను ఇంటికి తోలుకొని వస్తుండగా పాస్టర్ దైవ సహాయం ఇంటి వద్ద గొడవ జరిగింది. గొర్రెను దైవ సహాయం కర్రతో బలంగా కొట్టడంతో ఇదేంటని పద్మ ప్రశ్నించింది. దీంతో ఆమెపై దాడికి దైవ సహాయం తెగబడ్డాడు. ఆమెను పరుగులు పెట్టించాడు. పాస్టర్ నుంచి తప్పించుకునే క్రమంలో ఎదురుగా ఉన్న ఇంటి ఆవరణలో బాత్రూం వైపు పద్మ పరుగులు పెట్టింది. ఆమెను చీపిరి కట్టతో దైవ సహాయం ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. పద్మను పాస్టర్ దైవ సహాయం కొడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మరుసటి రోజు పాస్టర్ దైవ సహాయంపై పద్మ మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పద్మ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దైవ సహాయంపై ఐపీసీలోని 448, 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. 6:15 అయిందో ఏమో అయితే ఇంటికి కొట్టుకొని వస్తున్నా. ఇంకా అయితే పక్కకు అక్కడ నీళ్ళు ఉంటాయి, అక్కడ గడ్డి ఉందని మేస్తుంటే ఆ గోడ మీదకి వెళ్ళి ఇట్లా మేక ఎక్కింది. ఎక్కవారికి కట్ట తీసుకొని దాన్ని ఇక్కడ కొట్టిండు. కాల్చుంటే ఇప్పుడు కూడా మేక ఇట్లా కొమ్మి ఇరిగింది, రక్తం కాడుతూనే ఉంది ఇప్పుడు కూడా. నేనుండి ఎందుకు కొడుతున్నావు అని ఇట్లా అడ్డం పోయి ఇట్లా మేకను కొడుతుంటే ఏమంటున్నావు అని ఇంకా నా మీదకి ఇంకా జాడకట్ట తీసుకొని ఇంక ఎమ్మడి పడ్డానికి నాకు ఎక్కడ వీలు కాకుండా సార్ వాళ్ళ గేట్ కుల్లో ఉండే లోపలికి పోయినా బాత్రూమ్ డోర్ కడుకోగానే ఇంకా నన్ను కొడుతూనే ఉండు. ఎవ్వరు అడ్డం కూడా రాలే. వాళ్ళ వెనక వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ కూడా వచ్చి వాళ్ళు కూడా ఇంకా బూత్ మాట తిడుతూనే ఉన్నారు నన్ను. కుక్కని తెచ్చిండు. ఆ కుక్క కూడా నా ఎమ్మడి పడుతుంది. ఇంకనే ఉండి సార్ వాళ్ళకి ఇట్లా చెప్తా, సార్ సార్ పైన ఉండేమంటే సార్ కానీ ఎవరికి చెప్పినా నేనేం భయపడను అని ఇంకా ఉల్టా వాళ్ళే నా మీదకి ఊరుకొచ్చారు. సార్ చీపురు గట్ట ఉంది సార్ వాని చేతిలో. చీపురు గట్ట తీసుకొని ఇంకా కొడుతూనే ఉంటాడు. అసలు నన్ను మిసుకులని ఇస్తలేడు అసలు. అట్లా నా పేరు పద్మ సార్. వాని పేరు నాకు అసలు తెలియదు సార్. మేము ఇంత ముందు లక్ష్మారెడ్డి బాయకాడు ఉన్నప్పుడు మా దగ్గర పాలు కూడా తీసుకుండు వాడు. కిరాయికున్నోడు ఇక్కడ వచ్చి చెడిచి పెట్టి ఇక్కడ ఉండు వాడు. ఇంతకుముందు ఒకసారి మా మేకని ఇట్లే పాలు ఇది పిల్ల తల్లిని ఇట్లే చాతి పట్టి ఇట్లా పీక్పిచ్చిండు కుక్కలతోటి. అప్పుడు దడియశంకర్ వాళ్ళందరూ అడిగినాక సైలెంట్ అయ్యిండు. మళ్ళీ నా ఎమ్మడి పడ్డాడు వాడు. అప్పుడు ఎవ్వరు పెట్టలేదు సార్. ఏమో మొన్న పెట్టినాం సార్ మేము. కేసు అయింది, పెట్టినాం. వారి మీద కూడా పెట్టించినాం. ఇగో మేకను కొట్టిండు సార్. ఇప్పటికి అది కుంటుతుంది. ఇంకా దాని కొమ్ము కూడా ఇక్కడ ఇరిగింది. అగో అక్కడనే ఉంది, చూపిస్తా లైట్ వచ్చినాక. నాకు మంచిగానే తాకినాయి సార్. ఇది చీపురు ఇక్కడ కొట్టిండు వాడు. కానీ ఆయన ఇష్టం. ఇంకా నాకు ఇంత హుషారు ఉంటేనా వాడిని ఎవరైనా ఒకరు ఉంటే వాడిని కొడుతుంది సార్. నేను